వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నరాజ్ బ్లాగ్స్. ఈరోజు అయితే వీఆర్ అన్బాక్సింగ్ అయాన్ష్ సెకండ్ బర్త్డే గిఫ్ట్స్ అనమాట. అసలు ఏమేమి వచ్చాయి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. అయాన్ష్కి బర్త్డే మేము ఇంట్లో అయితే సెలబ్రేట్ చేయలేదు, బట్ ఫ్యూ ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేశాము అండ్ అలాగే తను వెళ్తున్న డే కేర్లో అయితే సెలబ్రేట్ చేసాము అనమాట. సో అక్కడ ఏమేమి రిటర్న్ గిఫ్ట్స్ వచ్చాయి అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది డే కేర్లో జరిగిన దాంట్లో ఇచ్చారనమాట. సో ఈ బ్యాగ్లో సో ఇది కలరింగ్ బుక్, మనకి పెన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మనకి స్కెచ్ పెన్ లాగా ఉంది అండ్ తర్వాత కలర్ వేయడానికి ఇలా ఇలా ఉంది. అండ్ అలాగే ఇది వచ్చేసి క్రయాన్స్ అనమాట. 8 పీసెస్ ఉన్నాయి క్రయాన్స్. సో ఇది ఫస్ట్ గిఫ్ట్. సో ఇగ్నోర్ ద మెస్. మా అయాన్ష్ అయితే ఇలాగే కొంచెం ఇక్కడే ఉంటాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది లెగోది అనమాట. అయాన్ష్కి ఇప్పుడైతే ఫేవరెట్ ఓన్లీ బాక్సెస్ అనమాట, లోపలే కాదు. బట్ అవి కూడా మనకి పెద్ద టాస్క్ లాగే అనుకోండి, అది వాళ్ళు ఆడడానికి కాదు మనం ఫిక్స్ చేయడానికి అన్నట్టుగా ఉంటుంది నాకు అదే డ్రెస్ చూసినప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బుక్ అనమాట, కీకే రేఖి అంట. సో ఇదంతా కూడా డాయిచ్లో ఉంది, అంటే జర్మన్లో ఉందన్నమాట. సో మనం చూడాలి ఎంతవరకు నేను చదివి అయాన్ష్కి వినిపిస్తా అనేది అయితే నాకు తెలీదు. జస్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక షర్ట్ అనమాట. ఈ షర్ట్ వచ్చేసి జారా నుంచి అయాన్ష్ వాళ్ళ టీచర్ గిఫ్ట్ చేసింది అనమాట అయాన్ష్కి. ఇది కూడా డే కేర్లో వచ్చిన గిఫ్టే. నెక్స్ట్ వచ్చేసి క్యూట్ సాఫ్ట్ టాయ్ అనమాట. సో ఇది కూడా అయాన్ష్ డే కేర్లోనే వచ్చింది. కానీ అయాన్ష్ ఎందుకు ఇలా సాఫ్ట్ టాయ్స్తో అస్సలు ఆడనమాట. బట్ మా ఇంట్లో చాలానే ఉన్నాయి కానీ ఎప్పుడు సాఫ్ట్ టాయ్స్ అయితే ఆడలేదు. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇవి ఏంటంటే నాకు డెకర్కి మంచిగా హెల్ప్ అవుతున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 4 పీసెస్ పజిల్ అనమాట. సో ఇందులో 4 ఉంటాయి, ఇది 2+ ఏజ్కి. సో ఇది ఒక గిఫ్ట్. ఇలాంటి పజిల్స్ అవన్నీ ఏంటంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఇలాంటి గిఫ్ట్స్ అంటే నాకు జనరల్గా ఎవరైనా బర్త్డే కానీ ఇంకేదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఉందంటే అసలు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి అని చెప్పే ఆలోచనలోనే ఉండిపోతాను. బట్ ఇలా ఎవరైనా మనకి ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి నాకు ఓకే ఇలాంటివి కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో అలాగే ఇలాంటివి మీకు కూడా షేర్ చేసి మీకు కూడా హెల్ప్ అవుతాయి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఇది ఒకటి పజిల్స్ అనమాట, ఇది మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి స్లేట్ లాగా అనమాట. స్లేట్ లాగా అంటే వాళ్ళు రాసుకోవచ్చు, బట్ ఇప్పుడే స్టార్ట్ చేయట్లేదు. బట్ పెన్ పట్టుకొని అయితే రాస్తూనే ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ అంతా గీసేస్తూ ఉన్నాడు అనమాట. బట్ ఇది హెల్ప్ అవుతుందేమో, మేబీ ఓపెన్ చేస్తే కొంచెం పెద్దగా కూడా ఉంది కదా, తను అట్లీస్ట్ కొంచెం సేపు ఎంగేజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందేమో అనిపిస్తుంది. సో ఇది ఇంకో గిఫ్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్. అయాన్ష్కి ఆల్రెడీ బ్యాగ్ వచ్చింది. ఇవి ఏంటంటే ఇవి డే కేర్లో వచ్చినవి కాదు, ఇక్కడ మాకు తెలిసిన ఫ్రెండ్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇది కూడా యాక్చువల్గా ఇది కూడా ఏంటంటే లెగో సెట్ అనమాట. సో ఇది 2+ ఇయర్స్కి. సో ఇలాంటి బాక్సెస్తో ఆడతాడనమాట. అయాన్ష్ చూస్తున్నారు కదా ఎలా లాక్కుంటున్నాడు. సో అది. సో ఇంకొకటి ఇది వచ్చేసి మనకి క్లాత్ పెట్టేలాగా ఉందన్నమాట. అండ్ కింద వచ్చేసి సమ్ క్యాండీస్ ఉన్నాయి. సో ఇది కూడా మంచిగా అంటే ఇంటరాక్టివ్గా వాళ్ళు ఆడుకునేలాగా అదనమాట. ఇందులో ఏముందో చూద్దాము. ఇది క్లే అనుకుంటా, మేబీ నాకు పెద్ద ఐడియా లేదు. క్లే ఆర్ స్లైమ్ అనుకుంటా, ఒకసారి అయితే చూడాలి. దీని మీద అయితే 1+ ఏజ్కే ఉంది. సో చూద్దాం ఎంతవరకు అయాన్ష్ ఆడతాడో నాకు కూడా తెలీదు, చూద్దాం. ఇది 2 కలర్స్లో ఇచ్చారనమాట, ఆరెంజ్ అండ్ గ్రీన్. ఇది డే కేర్లో వచ్చిన గిఫ్ట్. అండ్ ఇవి 2 కూడా ఒకళ్ళే ఇచ్చారు, ఇది అండ్ అలాగే ఈ గిఫ్ట్ కూడా. చూద్దాం ఇందులో ఏముందో. కొంచెం మా అయాన్ష్ బేబీని అయితే ఇగ్నోర్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బుక్ అనమాట.
క్రూషియల్ బుక్ అంట, అంటే కీ బుక్ అనమాట. సో ఇక్కడ కీ కూడా ఉంది కదా. సో ఇవన్నీ కూడా లైక్ జర్మన్లోనే ఉంటాయి. బట్ ఒక్కసారి ఫస్ట్ నేను చదివి నేను ఎంతవరకు అయాన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూసి అయాన్స్ ఏదైతే చూపిస్తూ ఉండాలన్నమాట ఈ బుక్స్. సో ఇక్కడ వాళ్ళు మెయిన్గా జర్మన్స్ కాబట్టి అవే గిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఇంకొక బుక్. అండ్ ఫైనల్గా ఇది వచ్చేసి గిఫ్ట్ కార్డ్ అనమాట. సో మా ఫ్రెండ్స్ నుంచి వచ్చిన గిఫ్ట్ కార్డ్ ఇది. బర్త్డే రోజు పిలిచాం కదా, సో అప్పుడు ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్న కిండర్ గార్డెన్లో ఇంకొక పాపది కూడా బర్త్డే ఉంటే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ లాగా ఈ కవర్ అయితే ఇచ్చారు. వీళ్ళు ఇక్కడ భలే ఇలా బుల్లి కవర్స్ ఇస్తున్నారనమాట. నాకు బాగా నచ్చుతున్నాయి ఇవి. సో ఇందులో ఏమున్నాయో చూద్దాం. సో ఇవైతే కిస్మిస్లు అనమాట. సో ఇవి చిన్న ప్యాక్లో వచ్చాయి, భలే క్యూట్గా ఉందన్నమాట. ఇందులో కిస్మిస్లు ఉన్నాయి. అండ్ అలాగే ఇది ఒక ఫ్రూట్ చాక్లెట్ అనమాట. వీటిల్లో ఏంటంటే ఎక్కువ షుగర్స్ ఉండవు. ఇవి డిఎంలో దొరుకుతాయి మనకి, డిఎం రోజ్మన్ వాటిలో దొరుకుతాయి అనమాట. ఇది యాక్చువల్లీ డిఎం బ్రాండే, బేబీ లవ్ అని చెప్పేసి. సో ఇవి కొంచెం ఇవ్వచ్చు పిల్లలకి, అంటే మరీ షుగర్స్ ఎక్కువ ఉండవు కాబట్టి పర్లేదు అనమాట. సో వీళ్ళు ఇవన్నీ ఇలాంటివి యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రౌబెన్ జూకర్ది ఒక లాలీపాప్ అనమాట. సో ఇప్పటి వరకు అయితే అయాన్స్కి ఇలాంటి లాలీపాప్స్ అవేమి ఇంతవరకు అయితే ఇంట్రడ్యూస్ చేయలేదు. బట్ చూడాలి, ఇంకా ఇస్తానో లేదో కూడా తెలియదు. ఇది వచ్చేసి ఫోల్ మిల్క్ చాక్లెటే, అంటే ఫుల్ మిల్క్ చాక్లెట్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే అన్ని క్యాండీస్, చాక్లెట్స్, జ్యూసెస్ అలాగే యాడ్ చేశారు. సో ఇంకొకటి వచ్చేసి ఇది జ్యూస్ అనమాట, జాఫ్ట్ అండ్ వాసర్ అని ఉంది. సో జ్యూస్ అందులోనే వాటర్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఒక జ్యూస్. ఇది క్యూట్ ప్యాకెట్ అనమాట, నాకు బాగా నచ్చింది, భలే ఉంది. అంటే వీళ్ళన్నీ రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇలా ఫుడ్ ఐటమ్స్, క్యాండీస్ ఇచ్చారనమాట. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.